లాస్ట్ ఇయర్ ఎల్ఎంఏ వర్క్షాప్కి వచ్చినప్పుడు ఒక కసి, ఒక పట్టుదల, ఒక ఆకలితో వచ్చాను. ఆకలి మొత్తం డైనాసిటీ హాల్లో తీర్చుకున్నా. కానీ సంగీతం నేర్చుకోవాలని ఆ తపన, ఆ జిజ్ఞాస, ఆ ఉత్కృష్ట సమోత్కృష్ట వదిలే, నా మాటలు నాకే అర్థం కావట్లేదు. వర్క్షాప్లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. వర్క్షాప్కి రాకముందు నేను మామూలు 102 కేజీల వ్యక్తిని. కానీ వర్క్షాప్ అయ్యేసరికి 102 మేళకర్త రాగాలు నేర్చుకున్న ఒక మహాజ్ఞానిగా మారాను. అందుకే ఈసారి నా మహాజ్ఞానాన్ని అంత వాడి నేనే వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నా. మీరందరూ ఎల్ఎంఏ గ్లోబల్ వర్క్షాప్ గురించి వినుంటారు, కానీ ఇది చాలా డిఫరెంట్. ఇట్స్ కేడీస్ ఎంఎల్ఏ లోకల్ వర్క్షాప్. దే పెయిడ్ నో. మీ పిల్లలకి అతి తక్కువ సాధనతో అతి ఎక్కువ మ్యూజిక్ నేర్చుకోవాలందా? అయితే ఇవాళే ఎంఎల్ఏ లోకల్ వర్క్షాప్లో జాయిన్ చేయండి. చాలా వర్క్షాప్స్లో మార్నింగ్ లేవగానే యోగా చేయిస్తూ ఉంటారు, కానీ మేము యోగా చేయించాం, గాగా చేయిస్తాం. వెయిట్ గాగా గతుకుల్లో గానం. సరళి స్థాయితో మొదలుపెట్టి తారాస్థాయి వరకు అన్ని వేరియేషన్స్ని ఈ గతుకుల రోడ్డు వల్ల నేర్చుకోగలుగుతారు మీ పిల్లలు. మీ పిల్లల్ని పొద్దున్నే లేపి పక్కనే ఉన్న ప్రొద్దుటూరు విలేజ్కి తీసుకెళ్తాం. అక్కడ వీళ్ళందరితో సైకిల్ తొక్కిస్తాం. ఆ గతుకుల రోడ్లో సైకిల్ తొక్కుతూ మీ పిల్లలు అన్ని వేరియేషన్స్ని నేర్చుకోగలుగుతారు. మామూలుగా అటువంటి గతుకులకి పెద్దవాళ్ళకైతే బ్యాక్ పెయిన్ వస్తుంది, కానీ పిల్లలకి వాయిస్లో రేంజ్ పెరుగుతుంది. గంటలోపు మీ పిల్లలు అన్ని వేరియేషన్స్ గతుకుల్లో సైకిల్ తొక్కడం వల్ల నేర్చుకోగలుగుతారు. సార్, ఇలాంటి కాన్సెప్ట్స్ మరి పేరెంట్స్ ఒప్పుకుంటారంటారా? ఒప్పుకుంటారు. దే పెయిడ్ నో. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మీ పిల్లలు లోటస్ మహల్కి రానవసరం లేదు. మీ రూమ్లోనే ఉండి సంగీతం నేర్చుకోవచ్చు. ఎలా అంటారా? మీ రూమ్లో ఉన్న ఏసీని -5 డిగ్రీస్లో పెట్టండి. -5 డిగ్రీస్కి మీ పిల్లలకి ఆటోమేటిక్గా చలేస్తుంది. అప్పుడు వాళ్ళని వాళ్ళ ఫేవరెట్ సాంగ్ పాడమని చెప్పండి. నీతోనే ఆగేన సంగీతం, బిడారి నీతోనే ఆగేన సంగీతం. చూసారుగా, మీ పిల్లలు యేసుదాస్ గారిలా మారిపోవడానికి పావు గంట కంటే ఎక్కువ టైం పట్టదు. ఏసీ 0లో పెడితే యేసుదాస్ గారిలా పాడడం ఏంటి సార్? జలుబు వస్తుంది కదా పిల్లలకి. ఊరుకోవా, జలుబు వస్తే ఏంటి? ఉదిత్ నారాయణలా పాడతారు, మర్చిపోయావా? పిల్లలందరికీ అడ్వాంటేజేగా. దే పెయిడ్ నో. కేడీ సార్, మరి ఇలాంటి ఐడియాస్, ఇలాంటి టెక్నిక్స్ ఎలా వస్తాయి సార్ మీకు? దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎంఎల్ఏ లోకల్ వర్క్షాప్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ వర్క్షాప్ కనుక సక్సెస్ అయితే మీరు చాలా డబ్బులు సంపాదిస్తారు సార్. అరే, డబ్బులు కదరా ఇంపార్టెంట్. అయినా డబ్బులకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులు కనిపిస్తున్నారా నేను? ఒకసారి గుర్తు చేసుకో. ఫ్లాష్ బ్యాక్. రాజావా, ఇప్పుడు నేను చెప్పబోయే స్వరం మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఎలా పాడానో యాజ్ ఇట్ ఈస్ అలాగే పాడాలి. సరిగమపదమని, రిగమపదమని, గమపదమని, మపదమని, పదమని, దపమని, పమని, మని, సరిగమపదమని. అవును సార్, మీరు అస్సలు డబ్బులకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. నిమిషం సార్, ఎవరు వచ్చినట్టున్నారు. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో 2 వచ్చారు సార్. పేమెంట్ చేయాలంట. పేమెంటా? ఎవరు వాళ్ళు? ఎవరో పానాసోనిక్ అంట సార్. పానాసోనిక్? అదేం పేరు? సోనీ గారు అసిస్టెంట్ సార్. మరి రెండో వాళ్ళు ఎవరు? ఫిలిప్స్ అంట సార్. ఎవరో ఫిలిప్సా? అదెవరు? సాకేత్ గారు అసిస్టెంట్. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎల్ఏ. లోపల రమ్మని చెప్పు. సార్, ఇంతకీ ఎమ్మెల్యే అంటే ఏంటి సార్? ఎంఎల్ఏ మైక్ లాక్కుని ఆలాపించే వర్క్షాప్. Sir, they paid no.